నమస్తే. చిక్కడపల్లి లైబ్రరీ ముందున్నాం మనం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అందరికీ తెలిసిన విషయమే. చివరి నిమిషం వరకు నిరుద్యోగులైనా సరే విద్యార్థులైనా సరే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్ గురించి ఏమైనా చెప్తాడు కావచ్చు, నిరుద్యోగుల గురించి ఏమైనా చెప్తాడు కావచ్చు, నిరుద్యోగ భృతి గురించి ఏమైనా చెప్తాడు కావచ్చు అని చివరి నిమిషం వరకు కూడా నిరుద్యోగులు అందరూ ఎదురు చూసిన పరిస్థితి. కానీ ఒక రాజకీయ ప్రసంగంలాగా ముగించడం చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడ్డుకోవడం, నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది. సో ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగి ఉన్నారు. నమస్తే. తెలిసిన విషయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నిన్నటి సభలో మేము ఎంతో ఆశతోనే కోటి ఆశలతో ఎదురు చూసినాం. మాకు నోటిఫికేషన్స్ గురించి, జాబ్ క్యాలెండర్ గురించి ఏమన్నా చెప్తాడేమో అని 45 నిమిషాలు సార్ స్పీచ్ ఇచ్చిండు. 45 నిమిషాల్లో ఒక్క నిమిషం కూడా, లేదంటే ఒక 10 సెకండ్లు కూడా నిరుద్యోగులకు అనే అంశం గురించి ఏం మాట్లాడలేదు. వాళ్ళు చెప్పిందే తిప్పి చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. మా అందరికి తెలుసు అది 60,000 ఉద్యోగాలు ఇచ్చింది పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కి వీళ్ళు అపాయింట్మెంట్ మాత్రమే ఇచ్చిళ్ళు. వాళ్ళు చెప్పిందే చెప్పి అబద్ధం తిప్పి చెప్తాళ్ళు. ఒక అబద్ధం 100 సార్లు ఆడితే నిజమైద్ది అన్నట్టుగా అదే అబద్ధాన్ని తిప్పి సీఎం సార్ చెప్తున్నారు, మంత్రి మండలి కూడా చెప్తున్నారు. మళ్ళీ ఒక్కొక్కరు 60,000 ఇచ్చామని, 70,000 ఇచ్చామని, 80,000 ఇచ్చామని వేలం పాటలా పాడినట్టు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన జాబ్స్ నోటిఫికేషన్స్ 2 సంవత్సరాల్లో ఎటువంటి నోటిఫికేషన్, సింగిల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎదురు చూసిరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అరే మరి మా నిరుద్యోగుల గురించి ఏమైనా ప్రస్తావన చేస్తారు కావచ్చు, ఏమన్నా ఆశ కలిగిందా ఏమన్నా చిన్నగా? ఎంతో ఆశతోనన్నా 5 గంటలు నిన్న ఎండలో నిల్చున్నవాడు. మమ్మల్ని లోనికి కూడా రానియాలి. గేట్ కాడ ఆపేస్తే మేము 5 గంటలు అదే ఎండలో బయట కూర్చొని కూడా కాదు, ఆ ఎండలో నిల్చొని సార్ 9 గంటలకు వస్తారని తెలిసరికి మేము 9 గంటలకు ముందు పోయి నిల్చున్నాం. అప్పుడు మొత్తం స్పీచ్ అంతా అయిపోయేసరికి 2:30 అయింది. 5 గంటలు మేము అదే ఎర్రటి ఎండల నిల్చొని ఆ స్పీచ్ అంతా వెయిట్ చేసి లాస్ట్ సార్ వచ్చినాక స్పీచ్ కూడా విన్నాం. కానీ దాని గురించి ఏం ప్రకటన చేయలేదు. మీ ఈ మళ్ళీ నిన్న స్పీచ్ లో అన్నారు ఇంత ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని. కానీ అప్పుడెట్లో ఇప్పుడు అట్లే ఉన్నారు వీళ్ళు. వాళ్ళు ఏ విధంగా అయితే చేసిలో వీళ్ళు అదే విధంగా చేస్తున్నారు. మీ మీద వ్యతిరేకత కూడా చాప కింద నీరులేగా పాకిపోతుంది నిరుద్యోగులకి. మేము నిస్సహాయులం, నిరుద్యోగులం. మేమంతా ధైర్యం చేయలేం. మా తల్లిదండ్రులు రెక్కాడ దగ్గర ఒక్కడిని పరిస్థితిలో కాయ కష్టం చేసి మాకు 500 కూలీలకు పోయి 500, 600 సంపాదించి మాకు వేస్తుంటే మేము చదువుకోవడానికి వచ్చినా కూడా చదువుకుందాం, మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడం ఎందుకనే ఉద్దేశంతో మేము పోతలేం. కానీ ఒక్కసారి కడుపు కాలిత నిరుద్యోగి రోడ్ల మీదకి వస్తే ఏ విధంగా ఉంటుందో పాత ప్రభుత్వానికి తెలుసు. ఆ ప్రభుత్వానికి పట్టిన విధంగానే మీకు అవుతుంది. కానీ అది ఎన్నో రోజుల్లో లేదు. మీరు ఒప్పుకున్న పెళ్లికి భజంత్రులు వాయించక తప్పదన్నట్టు మేమైతే తెచ్చేసినాం, మిమ్మల్ని అధికారులకు తెచ్చినాం. ఇంకా 3 సంవత్సరాలు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. కానీ ఈ 3 సంవత్సరాలు కూడా మీరు ఇదే విధంగా నోటిఫికేషన్ లేకుండా ఉంటే పాత ప్రభుత్వం ఏ విధంగా చేసినామో మేము ప్రతి ఒక్క నిరుద్యోగి మీకు అదే విధంగా చేస్తాం. అంటే ముఖ్యంగా 2 సంవత్సరాలు అవుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, మొత్తం 4 లక్షల ఉద్యోగాలు రావాల్సిన లెక్కలు. కానీ 60,000 నోటిఫికేషన్లు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ ఎలక్షన్లు జరిగిపోతూనే ఉంటున్నాయి. స్థానిక సంస్థలు కానివ్వండి, ఇటు బై ఎలక్షన్లు కానీ అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి. కనీసం నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు ఎంతో ఎదురు చూసినా కూడా మీకు అంత నిరాశ ఎదురైంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో కూడా మీ ప్రస్తావన తీసుకురాలేదు. ఈ సిచ్యువేషన్ లో మీ పరిస్థితి ఏంటి? అసలు మా పరిస్థితి అసలు దారుణంగా ఉంది సార్. అసలు ఏం చేయాలని అర్థమైతలేదు మాకు. అసలు మా కుటుంబ పరిస్థితులు, మా ఆర్థిక పరిస్థితులు, మా వయసు సహకరిస్తలేదు. మేము చదవాలేటన్నా పోవాలో అర్థమైతలేదు. మేము ప్రైవేట్ జాబ్ పోదామని చూస్తే డిగ్రీ బీటెక్లు అయిపోయి 4-5 సంవత్సరాలు అయితే ఈ గ్యాప్ ఏం చేసినావు, నేను ఎందుకు ఇవ్వాలా అంటుండు. పోనీ గవర్నమెంట్ జాబ్ చదువుదామని అంటే ఇక్కడ నోటిఫికేషన్స్ లేవు. సరే ఇంట్లో ఏమో ప్రెషర్ చేస్తారు, పెళ్లి చేసుకొని. సరే వాళ్ళ ప్రెషర్ కైనా సరే వాళ్ళ ఆనందం కోసం పెళ్లి చేసుకుంటాం సరే అని చెప్తే పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తలేరు. నువ్వేం జాబ్ చేస్తలేవు, నీకు ఎట్లా అమ్మాయిని ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇస్తలేరు. అసలు మేము నాకు దిక్కుతోచని పరిస్థితుల్లో మా ముందుకు పోతలేం, వెనకకు పోతలేం. ఈ మధ్యలో ఊగిసలాట్లో కొట్టిమిట్లా ఆడుతున్నాం. 2 సంవత్సరాల నుంచి మా పరిస్థితి ఇదే విధంగా ఉంది. మేము హైదరాబాద్కి వచ్చి చదువుకోవడానికో లేదంటే ఈ ధర్నాలు చేయడానికో మాకు అర్థమవుతలేదు. మేము నోటిఫికేషన్ ఏమని ధర్నా చేసుడు, ఎగ్జామ్ కరెక్ట్ టైం పెట్టమని ధర్నా అయ్యాలి, పెట్టిన ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వమని ధర్నా అయ్యాలి, రిజల్ట్ ఇచ్చిన ఎగ్జామ్ కి అపాయింట్మెంట్ తొందర ఇవ్వమని ధర్నా అయ్యాలి, ఒక పేపర్ లీక్ అయితే పేపర్ లీక్ కాకుండా చేయమని ధర్నా అయ్యాలి. మేము అసలు చదువుకోవడానికి వచ్చినామా, ధర్నాలు చేయడానికి వచ్చినామా, రోడ్ల మీద ర్యాలీలు చేయడానికి వచ్చినామా, అసలు మాకే అర్థమైతలేదు. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే అది మీ చెడుని మీరే కోరుకున్నట్టు, మీ నష్టం మీకిచ్చి మీ నష్టాన్ని మీరే ఏరుకోరి తెచ్చుకున్నట్టు అవుతుందని నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఇంకొక ప్రస్తావన మాట్లాడుతూ ఇక్కడ భాష ప్రామాణికం కాదు, నేను ఇక్కడ తెలుగులోనే చదువుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నేను ఇలా పొజిషన్కి వచ్చినా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు కూడా అధైర్యపడద్దు భాష ప్రామాణికం మీద అని చెప్పేసి అన్నాడు. దాని గురించి ఏం చెప్తారు?
అసలు అది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మన గ్రూప్ 1 అనే ఇష్యూయే భాష లాంగ్వేజ్ మీద. మీరు అంతగానం భాష ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు గ్రూప్ 1 లో రాసిన తెలుగు మీడియం అభ్యర్థుల్ని మీరు ఎందుకు సెలెక్ట్ చేయలేకపోయారు? వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై చేసిళ్ళు? వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు మనం ఇక్కడ ఉన్న విద్యార్థులే గ్రామీణ పేదరిక విద్యార్థులు. మా అందరికి చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో మేము పోతాం, గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుతాం. మీరు అన్నారు కదా గవర్నమెంట్ స్కూల్లో చదివిలని, మేము మీలాగానే గవర్నమెంట్ స్కూల్లో చదివినాం. మాకు తెలుగు మీడియమే మాకు వచ్చు. మేము మా తల్లిదండ్రులు వేలకు వేలు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివేలే. మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం. తెలుగులో కూడా చాలా మంచిగా రాసాం ఆన్సర్ కూడా. కానీ మమ్మల్ని మా మార్క్స్ తక్కువ వేసిళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వేసిళ్ళు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ తెలుగుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. ఏం చెప్తారు నిరుద్యోగుల గురించి? ఒక ప్రస్తావన తీసుకురాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేనా మాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్న ఆ ప్రభుత్వం మాకు కుట్ర పడినదని మేమేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చాము. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో చేయడము, లేకపోతే వాళ్ళ జాతీయ నాయకుడైన రాహుల్ గాంధీని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతోటి కూడా హామీలు ఇప్పడము, లేకపోతే శాసనసభలో చెప్పడాలు కానీ, బయట మంత్రులు ఎక్కడెక్కడ అంటే మామూలు కార్యక్రమాల్లో కానీ అలా 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని, జాబ్ క్యాలెండర్ వేస్తామని చాలా మీటింగ్ లో చెప్పడం కానీ జరిగిందన్న. అలా మేము ఏమనుకున్నాం అంటే, అరే సరే గత ప్రభుత్వము ఇలా జరిగింది, ఈ గవర్నమెంట్ అయినా వచ్చిన తర్వాత మరి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మేము అనుకున్నాం అన్న. 2 లక్షలు కాదు కదా, కనీసం ఈ గవర్నమెంట్ లోని ఒక్క ఉద్యోగం కాదు కదా, ఏంటంటే ఒక 5,000 ఉద్యోగాలు అఫీషియల్ గా వీళ్ళ గవర్నమెంట్ లో అన్న. 60,000 ఉద్యోగాలు వాళ్ళ గవర్నమెంట్ లో రాలే అన్న. 60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చినాయి. ఆ 60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన 60,000 ఉద్యోగాలను వీళ్ళు ఏదో బీఫార్మ్ ఇచ్చేసి మేము 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని వీళ్ళు చెప్పుకుంటున్నా. కానీ వీళ్ళు ఆర్థికంగా ఇలాంటి ఇది లేకుండా అఫీషియల్ గా వీళ్ళ గవర్నమెంట్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా బయటికి రాలే అన్న వీళ్ళు 2 సంవత్సరాల నుంచి. అది బీఆర్ఎస్ గవర్నమెంట్ లోని ఆర్థికంగా 60,000 ఉద్యోగాలు బయట వదలడం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ టైంలో లేకపోవడం, బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము దింపేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన టైంలోనే అదే టైంలో 60,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ టైంలో వీరేం చేశారంటే ఏదో నోటిఫికేషన్ ఫిలిప్ చేసి మామూలు బీఫామ్ ఇచ్చేసి మేము 60,000 ఉద్యోగాలు మేము ఫిలిప్ చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నా. ఏ మాత్రం అది మాత్రం గవర్నమెంట్ కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు సంబంధించి నేను ఎందుకు ఆశగా చూసానంటే అన్న, గతంలోని అంటే గతం కాదు కానీ ఇంత ముందు మంత్రులు ఉన్నారు. ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క వగేర మాట్లాడుతారు. ఏంటి మనీ మాట్లాడుతున్నారు అంటే, ఒక మంత్రి 60,000 ఉద్యోగాలు వేసామని, 70,000 ఉద్యోగాలు వేసామని మంత్రులు మాట్లాడుకున్నారు. సరే మాట్లాడుకుంటారు కదా, సరే మంత్రులు వాళ్ళకి కనీసం వాళ్ళ మధ్యలో ఐక్యత లేకపోవడం వల్ల అలా మాట్లాడుతారు మేము అనుకున్నాం. సరే ఇంత ముందు ఓయూకి వచ్చారు రేవంత్ రెడ్డి, వచ్చినప్పుడు ఆ టైంలో కూడా ఏమైనా ఉద్యోగాలకు సంబంధించిన నిరుద్యోగ సమస్యల మీదైనా సరే, ఏ విషయమైనా జాబ్ క్యాలెండర్ విషయమైనా సరే ఆ టైంలో అనౌన్స్ చేస్తారని మేము అనుకున్నాం. ఆ టైంలో అనౌన్స్ చేయలేదు. తర్వాత ఇంకోసారి వస్తా అని చెప్పినప్పుడు తర్వాత కూడా నిన్న వచ్చినప్పుడు ఏమని చెప్పారు, 40 నిమిషాలు స్పీచ్ ఇచ్చారన్న. 40 నిమిషాలు ఒక్క నిమిషం కూడా మా నిరుద్యోగుల విషయం గురించి కూడా ఒక్క ప్రకటన కూడా చేయలేకపోయింది అన్న నిరుద్యోగ విషయంలో. ఎందుకు చేయలేకపోతే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి ఆ చైర్లో కూర్చున్న కారణం మేమే అన్న. ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఓయూ అంటే 35 లక్షల నిరుద్యోగులు అందరు కలిసి మేము కోరి తెచ్చుకున్నాం అన్న గవర్నమెంట్ ని. అలాంటి గవర్నమెంట్ ను మా విషయం మీద మేము తెచ్చుకున్న గవర్నమెంట్ ఒక్క ప్రకటన ప్రకటించకుండా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది మీకు తెలుసు కానీ ఆల్రెడీ ఎట్లా ఉంటుందో. మేమనుకుంటాం అంటే ఒకటనా ఈవెన్ రేవంత్ రెడ్డి ఎలా నమ్మామంటే, సోమాజిగూడలో ప్రెస్ మీట్ జరిగింది. ఆ సోమాజిగూడ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ టైంలో మేము ఇక్కడ నుంచి సిటీ లైబ్రరీ నుంచి సోమాజిగూడకి వెళ్ళడం, ఆ టైంలో మాకేమో హామీ ఇచ్చారంటే, సరే మీ బాధలు నాకు తెలుసు, మీ ప్రాబ్లం మాకు తెలుసు, మీరు ఏంటో ఎన్ని బాధలు పడుతున్నారో మా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని బాధలు పడుతున్నారో మాకు తెలుసు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలు కాదు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు అన్న. సరే ఈయన హామీ ఇస్తుండు కదా, ఈయన సీఎం అయిన తర్వాత వస్తాయని అనుకున్నాం. ఇంత పెద్ద సీఎంఏ ఒక ప్రకటన చేయకపోతే మరి ఏం చేయకపోతే మన నిరుద్యోగులకు ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిన వాల్యూ లేకుండా పోయిందన్న. ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది, సంవత్సరాలు గడుస్తున్నాయి, నిరుద్యోగులకు సంబంధించిన ఒక్క అంశం కూడా మాట్లాడతలేరు. ఏంటి అసలు మీ పరిస్థితి? ఇవాళ అంటే ఎంత దీనమైన పరిస్థితులు ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఎంత దీనమైన పరిస్థితి అంటే ఏంటన్నా, ఎంత దీనమైన పరిస్థితి అంటే మేము ఒక్కటే చెప్పగలుగుతున్నా అన్న, గతంలోని త్వరలో అని మా జీవితాన్ని నాశనం అయిపోయినా. ఈ గవర్నమెంట్ ఒకటే మేము చెప్పగలిగినాం. మొన్న అద్దంకి దయాకర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న, గతంలోని త్వరలో చెప్పేసి మా జీవితాన్ని నాశనం అయిపోయినాయన్న, మీరు కూడా త్వరలో చెప్పకండి. మాకు ఏదైనా చెప్పాలనుకుంటే అది టైం తీసుకునే సరే అఫీషియల్ గా బయటికి వదలండి నోటిఫికేషన్. ఏదో అఫీషియల్ గా వదలకుండా మామూలు ఏదో మంత్రులు కలిసి 60,000 ఉద్యోగాలు నింపేసాం, 70,000 త్వరలో 40,000 ఉద్యోగాలు వస్తాయని
త్వరలో చెప్పేసి మా జీవితాన్ని నాశనం చేయకండి. ఎందుకంటే ఇప్పటికే 30-35 సంవత్సరాలు ఒక్కొక్కరు నిరుద్యోగులు దీని ఉద్యోగాలు వస్తాయి, ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి అని ఒక్కొక్కరు ఆశలతోటి అమ్మ నాన్న వదిలేసి, ఫ్యామిలీలు వదిలేసి, పబ్బాలు వదిలేసి, పండుగలు వదిలేసి ఎక్కడికి వెళ్లకుండా 5 రూపాయలు భోజనం చేసుకుంటా ఏదో ఇరుకిరుకు గదుల్లో ఉంటూ ఇక్కడ ఇదే సిటీ సెంటర్ లో చదువుకుంటారు అన్న. వాళ్ళ బాధలు రేవంత్ రెడ్డికి తెలుసు, ఆల్రెడీ చూశారు మా బాధలు ఆల్రెడీ. ఆయన బాధలు అన్ని చూసా కూడా ఆయన ఏ రెస్పాండ్ ఇవ్వకపోతే మాకు ఎంతో బాధ అనిపిస్తుందంటే, నిజంగా చెప్పాలంటే ఈయన నిజంగా నిన్న వచ్చిన తర్వాత ఏదైనా హామీ ఇస్తాడేమో అనుకున్నామన్నా. కనీసం జాబ్ కన్నా నేను రిలీజ్ చేస్తాము, లేకపోతే కొన్ని రోజులు ఇంకో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఇస్తానని చెప్తారేమో అనుకున్నాం. కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా మేమంటే దానికి లెక్క పట్టనట్టుగా, మీరంటే నాకు ఏం దేకనట్టుగా వెళ్ళిపోయిందంటే మాకు అది బాధ అనిపించింది అన్న. మేము ఒకటే చెప్పగలుగుతున్నాం అన్న, అది కరెక్ట్ స్టేజ్ కాదు, కేవలం అక్కడ అభివృద్ధి పనుల గురించి వచ్చిన అని చెప్పేసి కూడా కొంతవరకు మాట్లాడుతున్నారు. అభివృద్ధి పరంకే సరే అన్న, అభివృద్ధి పరంగానికి వచ్చిర్రు, 1000 కోట్లు ప్రకటించారు, సంతోషమే ప్రకటించారు. కానీ అభివృద్ధి చేసుకొని ఏం ఉపయోగం అన్న? నిరుద్యోగులు ఎందుకు ఘోషపడుతున్నారు? అక్కడ కూడా ఓయూలో చదువుకున్న వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, అక్కడ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి యావత్ తెలంగాణలో 35 లక్షల నిరుద్యోగులు ఉన్నారు, ఓయూలో ఉన్నారు, చిక్కడపల్లి ఉన్నారు, యావత్ తెలంగాణలో ఉన్నారు. మళ్ళీ ఈ ఉద్యోగాలు అంటే అక్కడ ప్రకటిస్తేనే ఓయూ ఇప్పుడు ఏంటంటే అన్న ఏమంటారు, ఇంత ముందు గతంలోని ఓయూ ఎంత తెలంగాణ తీసుకురావడానికి ఎంత కీలక పాత్ర పోషించో అందరికీ విషయం తెలిసిందే. మరి అలాంటి ఓయూ లాంటి స్టేజీలో, ఓయూ లాంటి ఉన్నతమైన యూనివర్సిటీలోని ఇలాంటి హామీలు ప్రకటిస్తే తప్పే ఉందన్న. ఇలాంటి హామీలు ప్రకటించాలా? ఏమైనా అంటే ఎందుకు ప్రకటించకూడదన్నా? ప్రకటించాలా అలాంటి హామీలు? 1000 కోట్లనే ప్రకటించిన టైంలో ఇలాంటి ఎందుకు ప్రకటించకుండా ఉండాల్సింది? ప్రకటించాలని నేను అనుకుంటున్నా అన్న. ఏం చెప్తారు ఫైనల్ గా గవర్నమెంట్ కి? ఏం చెప్పలే అన్న, నేను ఒకటే చెప్పగలుగుతున్నా, డిసెంబర్ 20 వరకు నోటిఫికేషన్ అఫీషియల్ గా వదలండి. లేదు వదలము, ఒకవేళ వదలలేకపోయారనే సిచ్యువేషన్ మాకు వచ్చిందంటే, ఈ రోజు ఎలక్షన్ ఉంది, ఫస్ట్ విడత. మా వాళ్ళు ఆల్రెడీ యువకులు 60% యువకులు వార్డ్ మెంబర్ గా, గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా అలా నిలబడ్డారు ఆల్రెడీ. ఆ విషయం గవర్నమెంట్ కు తెలవాలా, వాళ్ళకంటూ ఒక ఉంటుంది, ఇంటెలిజెంట్ ఉంటుంది, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఆ విషయం కూడా గవర్నమెంట్ తెలవాలా. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. మేమేంటో చూపిస్తామన్న, అంతే.